ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడిచిన 2 సంవత్సరాల ఈ కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతా ఉందంటే క్యాష్ రాజేష్ లోకేష్ క్యాష్ తీసుకెళ్లి కిలారి రాజేష్ కి ఇస్తే కిలారి రాజేష్ తీసుకెళ్లి నారా లోకేష్ కి ఇస్తాడు. నీకు విశాఖపట్నం మధురవాడలో భూమి కావాలా, లేదంటే కర్నూలు టౌన్ లో భూమి కావాలా, విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ పక్కన కావాలా, దాని ఎదురుగా కావాలా, లేదంటే రిషికొండలో కింద కావాలా, దాని పైన కావాలా, ఎక్కడ కావాలంటే అక్కడ ఇస్తారు. నీకులాగా వాటాలు పంచుకోవడమే, అంతమించి ఏం లేదు. ఇక్కడ ఎంత దారుణమో చూడండి. తెగించేసినటువంటి చంద్రబాబు నాయుడు గారి సర్కారు బరి తెగించి రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా భూ కేటాయింపు నిబంధనలకు తూట్లు పరుస్తూ ఇచ్చినటువంటి జీవోఎంఎస్ నంబర్ 395 డబ్బులు చెల్లించకపోయినా ప్రైవేటు వారికి భూములు ఇవ్వాలనే ఆదేశం, వారం రోజుల్లో వెబ్ ల్యాండ్ లో మార్పులు చేయాలని స్పష్టీకరణ, వారు అమ్మేసుకోవడానికో తాకట్టు పెట్టుకోవడానికో అనుమతిస్తున్నటువంటి పరిస్థితి. అంటే 99 పైసలకో 100 రూపాయలకో 1,00,000 రూపాయలకో కోట్లాది రూపాయల విలువైనటువంటి భూములను అప్పనంగా కట్టబెట్టి అమ్ముకోవడానికి పర్మిషన్ ఇచ్చి వాళ్ళు ఆ డబ్బులు కట్టపోయినా, ఆ 99 పైసలు కట్టకపోయినా, ఆ 100 రూపాయలు కట్టకపోయినా వాళ్ళకి అమ్మేసుకోవడానికి పర్మిషన్ ఇచ్చారు. ఇంతకంటే దారుణం ఇంకేమైనా ఉంటుందా? ఇంతకంటే దిక్కుమాలిన తరము, ఇంతకంటే నీచత్వం ఓ ముఖ్యమంత్రిగా ఇంత దారుణమైనటువంటి దోపిడీయా? ఇక్కడ చూడండి, మాండ్ర మనోడే ఇచ్చే తెలుసు కదా, తెలుగుదేశం పార్టీ ఎవరైతే రౌడీ షీటర్ గా ఉన్నటువంటి మాండ్ర శివానంద రెడ్డికి ఏదైతే 400 కోట్ల రూపాయల విలువైనటువంటి కర్నూలు టౌన్ లో ఉన్నటువంటి 20 ఎకరాల భూమిని అప్పనంగా కట్టబెట్టేశారు 99 సంవత్సరాలకి. కట్టబెట్టడంతో పాటు దాదాపుగా 80 కోట్ల రూపాయలు మళ్లీ ప్రభుత్వం రాయితీల రూపంలో ఇచ్చింది. వాళ్ళు ఇచ్చే ఉద్యోగాలు ఏంటంటే కేవలం 150 ఉద్యోగాలు. 150 ఉద్యోగాలు ఇస్తారంట. అది కూడా స్టార్ హోటల్ కట్టి దానికి ప్రభుత్వం 80 కోట్ల రాయితీలు ఇచ్చింది, 400 కోట్ల ల్యాండ్ ఇచ్చింది. వాళ్ళు పెట్టుబడి పెట్టేది 210 కోట్లు అంట. 210 కోట్ల హోటల్ కడతారంట. ప్రభుత్వం 400 కోట్ల రూపాయల భూమి ఇచ్చేసింది. మళ్ళీ దాదాపుగా 80 కోట్లు స్టేట్ జీఎస్టీ రీఎంబర్స్మెంట్, క్యాపిటల్ సబ్సిడీ, స్టాంప్ డ్యూటీ మినహాయింపు, ఇలా ఇతర పన్ను రాయితీలతో కలిపి దాదాపు 80 కోట్లు మళ్ళీ వెనక్కిస్తుంది. వచ్చే ఉద్యోగాలు 150. అది కూడా డబ్బులు కట్టకపోయినా భూములు ఇచ్చేసేయండి. ఇది పరిస్థితి రాష్ట్రంలో. ఎంత దారుణమైనటువంటి స్థితికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకుని వెళ్లారో మీకు ఇవన్నీ చూస్తే అర్థమవుతా ఉన్నది. రాష్ట్రాన్ని మొత్తాన్ని పూర్తిగా అమ్మకానికి పెట్టేశారు. ఇంకేముండదు. రేపొద్దున మనుషులను ఒక్కడే అమ్మకానికి పెట్టలా. రేపొద్దున అవసరమైతే ఊర్ల వారీగా ఈ ఊర్లో కొంతమంది మనుషులు అమ్మేస్తున్నాం, ఈ ఊర్లో కొంతమంది మనుషులు ఆల్రెడీ P4 విధానంలో అమ్మేశారు కొంతమందిని. ఇంకా పూర్తిగా అమ్మేటటువంటి కార్యక్రమం ఒక్కటే మిగిలి ఉంది. రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతా ఉంది.